నాకు మధ్య వయసులోనే షుగర్ వచ్చింది. మధుక్యూర్ వాడడం వల్ల ఇప్పుడు నాకు పోయిన శక్తి తిరిగొచ్చింది. మధుమేహాన్ని నియంత్రించే సాంప్రదాయ మూలికల మిశ్రమమే మధుక్యూర్ జ్యూస్. పాడి పంటలు భోగి మంటలతో కళకళలాడాల్సిన అన్నదాతల లోగిళ్లు కలతప్పాయి. పంటలు చేతికందే సమయంలో సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతాల తోరణాలు రైతన్నల ఇంట కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనాలు, ఎరువులు చివరకు గిట్టుబాటు ధరల కోసం గత 19 నెలలుగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బతినగా చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీలో రైతుల ఇంట్లో సంక్రాంతి సంబరం కానరావడం లేదు. ఓవైపు ప్రభుత్వం నుంచి మద్దతు ధర లభించక, మరోవైపు ప్రకృతి సహకరించక రైతు కుదేలవుతున్నాడు. గద్దెనెక్కగానే ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తనాలలో కూడా అడ్డగోలుగా కోతలు పెట్టి అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు అందించకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. మరోవైపు అదనుకు యూరియా అందక రైతులు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. ఎన్నడూ లేని విధంగా ఒక కట్ట యూరియా కోసం పొలం పనులు వదిలేసి కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపరించింది. ధాన్యం, పత్తి, ఉల్లి, టమాటా, మిరప, మామిడి, పొగాకు, అరటి, చీనీ ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఖరీఫ్ సీజన్లో ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు మోంథా, దిత్వా వంటి తుఫాను వైపరీత్యాలు అన్నదాతల కష్టాన్ని మట్టిపాలు చేశాయి. ఒక్క మోంథా తుఫాను వల్లే దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాలో మరో 3 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా చంద్రబాబు సర్కారు ఏ ఒక్క రైతుకు పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పక్క పతనమైన దిగుబడులు, మరోపక్క కనీస మద్దతు ధరలు కరువై రైతన్నలు రోడ్డెక్కారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో గత ఏడాది 35,000 కోట్ల రూపాయలకు పైగా దిగుబడి, పంట నష్టాలను చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. తాము అధికారంలోకి రాగానే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ 6లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. 2 ఏళ్లలో ఒక్కో రైతుకు 40,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉండగా కేవలం 10,000 రూపాయలు మాత్రమే విధిల్చారు. అన్నదాత సుఖీభవలో ఒక్కో రైతుకు 2 ఏళ్లలో 30,000 రూపాయలు ఎగ్గొట్టారు. ఎన్నికల హామీ మేరకు 53,58,366 మంది రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేయాల్సి ఉండగా 7 లక్షల మందికి సాయం అందించకుండా కోత పెట్టారు. ఈ ఒక్క పథకం కింద 2 ఏళ్లలో రైతులకు 16,746 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఏ ఒక్క కౌలు రైతుకు పైసా కూడా పెట్టుబడి సాయం ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు సర్కార్ రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. 0 వడ్డీ పంట రుణం పథకానికి సున్నా చుట్టేశారు. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేశారు. ఇన్పుట్ సబ్సిడీని ఎక్కొట్టారు. ఈ క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారు. 2024 జూన్లో కట్టాల్సిన 930 కోట్ల రూపాయల ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో 11 లక్షల మంది రైతులకు 1,385 కోట్ల రూపాయల బీమా పరిహారం అందకుండా చేశారు. 3.91 లక్షల మంది రైతులకు 328 కోట్ల రూపాయలు కరువు సాయం ఎక్కొట్టారు. దాదాపు 12 లక్షల మందికి 500 కోట్ల రూపాయల 0 వడ్డీ రాయితీ సున్నా చుట్టేశారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 6.5 లక్షల మందికి 1000 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు. ప్రభుత్వ నిర్వాకం వల్ల దాదాపు 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్క కుటుంబానికి పైసా పరిహారం ఇవ్వలేదు. మరి చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితిలో తాము పండుగ ఎలా చేసుకోవాలి అని రైతులు ప్రశ్నిస్తున్నారు.